సో కిచెన్ అనేది ఇక్కడ సైజు ఒక మీడియం సైజ్ కిచెన్ అని చెప్పాలి. సో ఈ కిచెన్ లో మనం ఎలా కంప్లీట్ చేసామంటే కంప్లీట్ గా ఒక 10 feet హైట్ ఉంది. ఇది 10 feet హైట్ లో ఇక్కడ లాఫ్ట్. సో మనం పుష్ బటన్ సిస్టమ్ తీసుకున్నాము. తీసుకొని కంప్లీట్ గా లాఫ్ట్ పొజిషన్ ఇక్కడ కంప్లీట్ చేసాము. సో ఇది పుష్ బటన్ సిస్టమ్, అంటే హ్యాండిల్ ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ చిమ్నీకి అడ్డం రాకుండా మనం ఇట్లా ఏపీఎఫ్ పార్ట్ ఇట్లా తీసుకున్నాము. సో కంప్లీట్ గా ఒకటే కాన్సెప్ట్ తీసుకొని అండ్ సో ఇవన్నీ చూసారు కదా. సో జనరల్ గా కట్లరీ అండ్ కపెట్ సాస్ అండ్ థాళీ ర్యాక్ అండ్ స్టోరేజ్ ర్యాక్ అండ్ ఇక్కడ గ్రానైట్ వచ్చేసరికి క్వార్జ్ తీసుకున్నాం. అంటే వైట్ పర్పుల్ క్వార్జ్ ఏదైతే ఉందో క్వార్జ్ ఫినిష్ తీసుకున్నాం. ఆ క్వార్జ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ గా డాడూ కింద తీసేసుకుని ఇక్కడ కంప్లీట్ ఇది చిన్న మినీ డైనింగ్ కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇక్కడ ఒక 3 feet స్పేస్ తీసుకున్నాం. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ చూడండి. సో కంప్లీట్ గా ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఇన్బుల్ట్ ఫ్రిడ్జ్ లాగా మనం ఇక్కడ కంప్లీట్ గా చూపించేసాం. సో అదే ఇప్పుడు కిచెన్ లోకి వచ్చేసరికి జస్ట్ వెనిషియన్ బ్రైడ్స్ తీసుకున్నాం వుడెన్ ఫినిష్ లో. సో ఎందుకంటే క్లాత్ టైప్ తీసుకోలేదు. ఇదంతా స్టోరేజ్ ఒక లెక్క అయితే ఇది జస్ట్ మెయిన్ యూస్ఫుల్ ఏరియా కింద. మీరు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు వెట్ కిచెన్ గురించి తెలిసే ఉంటుంది కదా. సో వెట్ కిచెన్ వచ్చేసరికి మనం ఇక్కడ ఇచ్చాం అనమాట. ఇక్కడ నుంచి వెట్ కిచెన్ ఇలా ఉంది. సో ఇక్కడ వాష్ ఉంది కంప్లీట్ గా. ఇక్కడ వెట్ కిచెన్ కి సంబంధించిన స్టోరేజ్ ఉంది. అండ్ ఈ స్పేస్ లో వచ్చేసరికి డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ మనం తీసుకోవచ్చు. కానీ ఈ విల్లాలో ఏంటంటే వాషింగ్ మిషన్ కి పైన ప్రొవిజన్ ఇచ్చారు, వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్ కి. అందుకని ఇక్కడ డిష్ వాషర్ మాత్రం ఇచ్చాము ప్రొవిజన్. అండ్ ఇటు వస్తే ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. కంప్లీట్ గా అంటే అక్కడ పట్టని కిచెన్ లో సంబంధించిన ప్యాంట్రీ స్టోర్ రూమ్ అంతా కూడా ఇక్కడ మనం ఇచ్చాం. కాకపోతే ఇక్కడ బాక్సెస్ టైపు క్లమ్జీగా లేకుండా జస్ట్ ప్లాంకింగ్ సిస్టమ్ ఇచ్చాం. అంటే ఒక ర్యాకింగ్ వస్తుంది, ప్లాంకింగ్ ఎక్కడ కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మన టీంని పిలిస్తే మీకు ఏదైనా పెద్ద సైజు ఉన్నా కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు.